చైతన్యకు పెట్టిందంతా కూడా వేస్ట్ అయిపోయింది. అసలు నా జీవితం అంతా కూడా తనకి దారపోసాను కానీ ఆయన మాత్రం నన్ను పట్టించుకోలేదు అని ఇప్పుడు సమంత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా అంతటిని కూడా ఊపేస్తున్నాయి. అయితే రీసెంట్గా వచ్చిన వెబ్ సిరీస్ ఏవైతే ఉన్నాయో సిటాడిల్, హనీ బనీ, సో ప్రజెంట్ అయితే అవి నడుస్తున్నాయి. కాకపోతే కొంచెం మిక్స్డ్ టాకే వచ్చింది. సో దీనికి సంబంధించి ప్రమోషన్స్ కానీ ఇంటర్వ్యూస్లో ఫుల్ బిజీగా ఉంది సమంత. తనతో పాటు అందులో నటించిన హీరో వరుణ్ ధావన్ కూడా. అయితే వీళ్ళిద్దరు మాట్లాడుతున్నప్పటి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో వరుణ్ ధావన్ సమంతని ఒక క్వశ్చన్ అడిగాడు. అంటే నీ లైఫ్లో మొత్తంలో కూడా కాస్ట్లీ గిఫ్ట్స్ ఎవరికైనా ఇచ్చావా లేకపోతే కొన్నావా అని అడిగినప్పుడు తను మాత్రం నా ఎక్స్ హస్బెండ్కి నేను చాలా కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చాను అనే విధంగా తను చెప్పింది. సో మరి అసలు నాగ చైతన్య విషయానికి వస్తే వీళ్ళిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకొని విడిపోయిన తర్వాత ఇప్పటి వరకు నాగ చైతన్య ఎక్కడ కూడా ఏ ఈవెంట్లో కూడా సమంత గురించి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎక్కడ కూడా ప్రస్తావించలేదు, ఎక్కడ కూడా మాట్లాడలేదు. కానీ సమంత మాత్రం చాలా సందర్భాల్లో నాగ చైతన్యని ఇండైరెక్ట్గా అటాక్ చేస్తూ కనిపించింది. సో ఇప్పుడు మాత్రం నాగ చైతన్యని డైరెక్ట్గానే అటాక్ చేస్తుంది సమంత అని చాలామంది కూడా ఫీల్ అవుతున్నారు. అంటే ఇక్కడ మాట్లాడినప్పుడు అక్కడ ఎక్స్ హస్బెండ్ అని మెన్షన్ చేయడం చాలా తప్పు అని చాలామంది కూడా అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరు విడిపోయారు ఓకే, కానీ ఇప్పుడు నాగ చైతన్య మరికొద్ది రోజుల్లోనే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. అలాంటిది పదే పదే ఆయన పేరు యూజ్ చేయడం కరెక్ట్ కాదు. మీరు ఆ క్వశ్చన్ అడిగారు ఓకే, ఆన్సర్ చెప్పారు ఓకే, ఓకే నేను కొనుక్కున్నాను వేరే వాళ్ళకి ఇచ్చాను లీవ్ ఇట్ అని చెప్పినుంటే బాగుండేది. కానీ ఇక్కడ నా ఎక్స్ హస్బెండ్ అని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదని కూడా ఫీల్ అవుతున్నారు. సో మరి ఏదైనప్పటికీ వాళ్ళిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకొని తర్వాత విడిపోవడం. సో అసలు విడిపోవడానికి కారణాలు ఏంటి? ఏదో చిన్న చిన్న కారణాలు చెప్పుకొచ్చారు, మా పర్సనల్ ఇష్యూస్ అది అన్నారు. కానీ అసలు వాళ్ళు విడిపోవడానికి పర్ఫెక్ట్ రీజన్ మాత్రం ఎక్కడా కూడా కనిపించలేదు. ఎందుకంటే ఇద్దరు ప్రేమికులు ప్రేమించి పెళ్లి చేసుకునేంత వరకు కూడా వెళ్ళి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మంచిగా జీవనం సాగించినప్పటికీ వాళ్ళిద్దరి మధ్య ఎంత అండర్స్టాండింగ్ ఉంటే, ఎంత ప్రేమ ఉంటే అంతవరకు వెళ్తారు. సో అలాంటిది అంత ప్రేమానురాగ అంత బంధం ఉండి సడన్గా విడిపోతే ఖచ్చితంగా దానికి ఏదో బలమైన కారణం ఉండాల్సిందే. సో మరి ఆ బలమైన కారణం ఏంటని ఇప్పటి వరకు ఇద్దరు కూడా ఎక్కడా స్పందించలేదు, ఇక స్పందిస్తారని కూడా ఎవరికి ఆశ లేదు. సో మరి ఏదైనప్పటికీ ఇద్దరు కూడా విడిపోయారు, ఎవరి జీవితాల్లో వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు. నాగ చైతన్య రెండో పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు. సమంత మాత్రం ఇంకా సింగిల్గానే ఉంది, తొందరలోనే తను కూడా చేసుకుంటుందేమో అనుకుంటున్నారు. కానీ ఎక్కడైనా మాట్లాడేటప్పుడు మళ్ళీ నాగ చైతన్య పేరెత్తడం మాత్రం కరెక్ట్ కదని కూడా ఫీల్ అవుతున్నారు. సో మరి సమంత చెప్పిన ఈ మాటలు కరెక్ట్ అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.